చాలా నేర్చుకుంటే మనం మొత్తం ఈ చాప్టర్ అంతా కూడా ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు, చాలా ఈజీగా. సో ఇందులో ఫస్ట్ వచ్చేసరికి లీస్ట్ స్క్వేర్స్. కర్వ్ ఫిట్టింగ్, ప్రొసీజర్స్. ఇది ఫస్ట్ టాపిక్ అమ్మా. ఈ టాపిక్ ఎగ్జామినేషన్స్ లో అడగడు, కానీ మనం ఈ ప్రాసెస్ తెలుసుకున్న తర్వాతే మిగిలిన ప్రాబ్లమ్స్ చేయొచ్చు. చూడండి, యూజువల్లీ మ్యాథమెటికల్ ఈక్వేషన్ అనేది ఏ రకంగా వస్తుంది అంటే, లైన్, దాన్ని స్ట్రైట్ లైన్, లేదు సర్కిల్, లేదు ప్లేన్, లేదు ఎలిప్స్, లేదు ఇలా స్పియర్, అలాగే సిలిండర్, అలాగే సైన్ ఫామ్, అలాగే కొసైన్ ఫామ్, ఇలా కొన్ని ఫామ్స్ ఉంటాయి. అంటే ఈ స్ట్రైట్ లైన్ అంటే ఫిజికల్ గా కొన్ని పాయింట్స్, గ్రూప్ ఆఫ్ పాయింట్స్ ని మనం స్ట్రైట్ లైన్ అనొచ్చు. సర్కిల్ ని కూడా గ్రూప్ ఆఫ్ పాయింట్స్ ని సర్కిల్ అంటాం. ఇవి వాటి యొక్క ఫిజికల్ కాన్సెప్ట్ గా చెప్పుకున్నప్పుడు. అలాగే మ్యాథమెటికల్ గా ఈ లైన్ కి ఒక ఈక్వేషన్ ఉంటుంది, సర్కిల్ కి ఒక ఈక్వేషన్ ఉంటుంది, అలాగే ప్లేన్ కి ఈక్వేషన్ ఉంటుంది, ఎలిప్స్ కి ఈక్వేషన్ ఉంటుంది. ఇలా ఈక్వేషన్స్ అన్ని కూడా ఈ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ అంటాం. వీటిలో చూడండి, ఇప్పుడు గ్రాఫికల్ గా ఏవైనా 2 పాయింట్స్ ని ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఎక్కడో ఉన్న పాయింట్ ని x1 y1 అంటాం, ఇక్కడ ఎక్కడో ఉన్న పాయింట్ ని x2 y2 అంటాం, అలాగే నెక్స్ట్ ఇక్కడ ఉన్న పాయింట్ ని x3 y3, ఇలా పాయింట్స్ ని ఐడెంటిఫై చేసుకుంటూ వెళ్తాం. కలపడానికి ట్రై చేసేమో అది ఏదో ఒక ఫామ్ లోకి మారడానికి ట్రై చేస్తుంది ఇలాగే. సో లీస్ట్ డిస్టెన్స్ ఇన్ బిట్వీన్ 2 పాయింట్స్ ఉందనుకోండి, ఇది ఒక పాయింట్ గ్రాఫ్ లో రిప్రజెంట్ చేస్తుంది. ఈ 2 పాయింట్స్ ని లీస్ట్ డిస్టెన్స్ కనుక ఉందనుకోండి, ఇలా ఈ 2 పాయింట్స్ లో, దీన్ని స్ట్రైట్ లైన్ అంటాం. లేదు ఈ రకంగా ఉందనుకోండి, కర్వ్ అంటాం. సో ఈ కర్వ్ అనేది లైన్ లో ఉంటుందా, సర్కిల్ లో ఉంటుందా, ఎక్స్పోనెన్షియల్ లో ఉంటుందా, లాగరిథమిక్ గా ఉంటుందా, డిక్రిమెంట్ లో ఉంటుందా, ఇంక్రిమెంట్ లో ఉంటుందా అని ఎక్స్ప్లెయిన్ చేసే టాపిక్ ఈ కర్వ్ ఫిట్టింగ్. ఓకేనా? అంటే ఒక గ్రాఫ్ లో 2 పాయింట్స్ ని రిప్రజెంట్ చేస్తూ ఒక కర్వ్ ఉన్నప్పుడు ఆ కర్వ్ ఏ షేప్ లో ఉంది అనేది ఐడెంటిఫై చేస్తూ, ఆ షేప్ కి మనం ఒక ఈక్వేషన్ కనుక తీసుకొచ్చినట్టయితే ఆ ఈక్వేషన్ ని మనం వీటిలో దేంతో ఒక దాంతో కంపేర్ చేసుకోవచ్చు, సాటిస్ఫై చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇచ్చిన డేటా ఏదైతే ఉందో నా దగ్గర, ఇది x1 y1, x2 y2, x3 y3, ఈ 3 ఇలా స్ట్రైట్ లైన్ లో ఉన్నాయి. సో ఈ డేటాని యూజ్ చేసి నేను ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే y = mx + c అనే ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. m అంటే ఇక్కడ స్లోప్, ఓకేనా? m అంటే ఇక్కడ స్లోప్, x వాల్యూ తెలిసింది, y వాల్యూస్ ఇక్కడ ఉన్నాయి. వీటన్నిటిని యావరేజ్ మెథడ్ లో కానీ గ్రాఫికల్ మెథడ్ లో కానీ చేస్తాం. చూడండి, y1 y2 y3 ఈ వాల్యూస్ ని యావరేజ్ చేస్తే y వాల్యూ రావచ్చు, x1 x2 x3 వాల్యూస్ ని యావరేజ్ చేస్తే x వాల్యూ రావచ్చు. లేదు చూడండి, ఈ డేటాని యూజ్ చేసి ఒక గ్రాఫ్ చేస్తే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ మెథడ్ అంటాం, లేదు యావరేజ్ మెథడ్ చేస్తే యావరేజ్ మెథడ్ అంటాం. ఓకేనా? ఈ రకంగా మనం దీన్ని సాల్వ్ చేసుకుంటూ వస్తాం. సో చూడండి, ఇక్కడ ఈ ప్రొసీజర్ ఏ రకంగా ఉంటుంది ఫస్ట్ అనే విషయానికి వస్తే,
let the set of data points be xi, comma yi, comma I is equal to 1, 2, 3, and so on, n, and let the curve మనం కర్వ్ ఏదైనప్పటికీ కూడా ఏం తీసుకుంటాం అంటే గివెన్ బై y is equal to f of x, అంటే ఇది ఒక ఫంక్షన్ గా తీసుకుంటున్నాం. బి ఫిటెడ్ టు దిస్ డేటా at x is equal to xi. The values of ordinate is yi, and the corresponding value on the fitting curve is f of xi. If ei is the error of approximation, at x is equal to xi, then ei is equals to yi minus f of xi. దీన్ని గుర్తుపెట్టుకోవాలమ్మా, దీని ఈక్వేషన్ 1 నోట్ చేస్తే కనుక నేను దీన్ని అరేంజ్ చేస్తాను. ఇఫ్ వి రైట్ capital S is equals to yi, అంటే దీన్ని వన్స్ లో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే y1 minus f of x1 whole square plus y2 minus f of x2 whole square plus and so on plus yn minus f of xn whole square. సో దీన్ని నేను ఏమంటానంటే e1 స్క్వేర్ ప్లస్ సెకండ్ టర్మ్ ని e2 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ లాస్ట్ టర్మ్ ని en స్క్వేర్ గా రాయొచ్చు. సో ఇక్కడ ఎర్రర్ ని మినిమైజ్ చేయడానికి నేను ఈ ప్రాసెస్ ని యూజ్ చేస్తున్నాను. దెన్ ద మెథడ్ ఆఫ్ least square consists in minimizing capital S, that is the sum of the squares of the errors. త్వరగా నోట్ చేస్తే ఎరేస్ చేస్తాం. అంటే ఇది జనరల్ ప్రొసీజర్ అనమాట. ఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఎప్పుడు కూడా ఈ ఈక్వేషన్ యూజ్ చేసుకోవాలి. ఓకే, ఎరేస్ చేయొచ్చా?
మ్యారేజ్ చేయొచ్చా? Yes, sir. చూడండి ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఫిట్టింగ్ ఏ స్ట్రైట్ లైన్. ఫిట్టింగ్ ఏ స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ అనగానే మనకి ఈక్వేషన్ గుర్తు రావాలి. లెట్ y ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ bx be the straight line to be fitted to the given data. Then from equation S ని చూసారా, దాని నుంచి we get S is equals to y1 minus అక్కడ f of x1 అని రాశానమ్మా. ఏంటది? f of x1 whole square plus y2 minus f of x2 whole square plus and so on plus yn minus f of xn whole square. అయితే ఇక్కడ చూడండి y1 minus f of x1 అంటే yగా, అది ఇక్కడ ఇది రాస్తున్నాను. a plus bx1 whole square plus y2 minus a plus bx2 whole square plus and so on yn minus a plus bxn whole square. దీన్ని ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్ 1 ఏదైతే ఉందో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తున్నాను. డిఫరెన్షియేట్ అబోవ్ ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ టు ఏ అనే కోఎఫిషియంట్. అలా డిఫరెన్స్ చేస్తే నాకు డో ఎస్ డివైడెడ్ బై డో ఏ అవుతుంది. సో ఆ వాల్యూ 2 into y1 minus a plus b x1. ఇంకా స్క్వేర్ ఉండదు. ఇక్కడ కోఎఫిషియంట్ ఏ ద్వారా చేస్తున్నాను కాబట్టి ఏ కోఎఫిషియంట్ -1 అవుతుంది. ఇంటూ -1 ప్లస్ 2 into y1 minus a plus bx2 into -1 plus and so on plus 2 into yn minus a plus bxn into -1. సో దీన్ని ఈక్వేషన్ 2 అనండి. అమ్మ ఈ ఈక్వేషన్ ఎలా వచ్చిందో అర్థమైందా? ఈ ఫస్ట్ ఈక్వేషన్ ని డిఫరెన్షియేట్ చేశాను విత్ రెస్పెక్ట్ టు ఏతో. అలాగే అగైన్ డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు b. సో డో s divided by డో b is equals to 2 into y1 minus a plus bx1 into minus x1 అవుతుంది. ఎందుకంటే b కోఎఫిషియంట్ ఇటువైపు మైనస్ ఉంది, ఇక్కడ x1 ఉంది కాబట్టి. అలాగే ప్లస్ 2 into y2 minus a plus b x2 into minus x2 plus and so on 2 into yn minus a plus bxn minus of xn. దీని ఈక్వేషన్ 3 నోట్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉన్నాయా?
ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ చెప్పండి. -1 తో మల్టిప్లై చేయాలి కదా సార్. ఎక్కడ? ఫస్ట్ డిఫరెన్షియేట్ చేసినప్పుడు -1 వచ్చింది కదా సార్. ఏం డిఫరెన్షియేట్ చేసినప్పుడు -1 వచ్చింది కదా సార్. నేను ఎక్కడ ఇంకా -1 ని బ్రాకెట్ లో వేసుకుంటా వెళ్ళాను కానీ డిఫరెన్షియేట్ చేయలేదు కదా, అదే మల్టిప్లై చేయలేదు కదా, అంటే మైనస్ తో మల్టిప్లై చేయలేదు సార్. ఇంకా చేయలేదుగా, వస్తుందని చెప్పాను కదా. నీ డౌట్ ఏంటి అర్థం కాలేదమ్మా, మళ్ళీ అడుగు. ఇప్పుడు ఈ విత్ రెస్పెక్ట్ టు ఏ డిఫరెన్షియేట్ చేశారు సార్, అప్పుడు -1 వచ్చింది. -1 వచ్చింది. ఇప్పుడు ఈ ఆ ఫంక్షన్ -1 అప్పుడు మైనస్ కన్సిడర్ చేయలేదు. మైనస్ చెప్పు. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఉంది చూడు, ఇక్కడ అండర్లైన్ చేసిన ఫంక్షన్ ఉంది. దీన్ని విత్ రెస్పెక్ట్ ఏతో కనుక డిఫరెన్షియేట్ చేస్తే ముందు పవర్ లో ఉన్న వాల్యూ ఫ్రంట్కి వచ్చేస్తుంది. అప్పుడు 2 × y1 - a + b x1 అయింది. అగైన్ ఏతో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మైనస్ కోఎఫిషియంట్ ఉంది కాబట్టి ఇంటూ -1 వస్తుంది, అంతేగా. సార్ అవునుగా, నీ డౌట్ ఏంటో చెప్పు. ఆ మైనస్ మల్టిప్లై అవ్వదా అని -1 వచ్చింది కదా సార్. అవును, లోపలికి మల్టిప్లై చేసామంటావా? -2 అని టర్మ్ రాసుకోవచ్చు కదా అని, అంటే ముందు 2 ఉంది, వెనకాల -1 ఉంది, -2 రాసుకోవచ్చు కదా అని. రాసుకోవచ్చు. నేను అది ఎందుకు చెప్తున్నానంటే కింద మళ్ళీ -x1 ఏ రకంగా వచ్చిందో చెప్పలేం కదా, అంటే మన కన్వీనియన్స్ కోసం రాయొచ్చు -2 అని డైరెక్ట్ గా. నువ్వేమంటావు అంటే ఇక్కడ -1 వేయద్దు, ఎదురే -2 అని రాసేద్దాం అంటావనా? నెక్స్ట్ స్టెప్ లో -2 వస్తుంది కదా అని సార్. ఇక్కడ మళ్ళీ నేను ఈ ఫస్ట్ ఈక్వేషన్ మళ్ళీ డిఫరెన్షియేట్ చేశానని చెప్పాను కదా, స్టెప్ మారిపోయిందిగా. అప్పుడు -x1 ఇక్కడ ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు b తో కదా డిఫరెన్షియేట్ చేస్తా. ఎస్ సార్. విత్ రెస్పెక్ట్ టు b తో డిఫరెన్షియేట్ ఓకే సార్, అర్థమైంది సార్. -1 × x ఉంటుంది, x1. ఓకే, అరేంజ్ చేయొచ్చా? అర్థమైంది. ఓకేనా, అరేంజ్ చేయొచ్చా? చేయొచ్చు సార్. చెప్పండి. మనం మినిమం వాల్యూస్ ప్రాబ్లం చేసినప్పుడు డిఫరెన్షియేట్ చేస్తే అక్కడ మనం ఏం రాసుకున్నాం అంటే ఫర్ s టు బి మినిమం we have dou s divided by dou a is equals to 0, comma dou s divided by dou b equals to 0. సో ఆ రకంగా చూడు, ఈ ఈక్వేషన్ -2 into y1 minus a plus bx1 minus 2 into y2 minus a plus bx2 plus and so on minus 2 into the minus and so on plus and so on కాదు, నేను తర్వాత కోఎఫిషియంట్ కూడా మైనస్ వస్తుంది కాబట్టి minus and so on minus 2 into yn minus a plus b xn is equal to 0. And second equation ఏమవుతుందంటే minus 2x1 y1 minus a plus
bx1 minus 2x2 y2 minus a plus bx2 minus and so on minus 2xn yn minus a plus bxn is equal to 0. First equation ni second equation ni rakanga rasa. Okay na? These can be written as చూడండి ఫస్ట్ ఈక్వేషన్ ని అన్నిటి నుంచి కూడా 2 ని కామన్ తీయొచ్చు, ఈజ్ ఈక్వల్ టు అవతల తీసుకెళ్ళిపోతే 0 అయిపోతుంది. అదే -2 ని కామన్ తీయొచ్చు. అలాగే సెకండ్ ఈక్వేషన్ లో కూడా అన్నిటిలోనూ -2 కామన్ తీయొచ్చు, ఈజ్ ఈక్వల్ టు అవతల వైపు తీసుకెళ్తే 0 అయిపోతుంది. సో ఈ ఈక్వేషన్ నేను ఏమని రాస్తానంటే ఏ ఎన్నిసార్లు ఉంది, ఇది ఇక్కడ ఒకసారి ఏ ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఒకసారి ఏ ఉంది, నెక్స్ట్ n లో ఒకసారి ఏ ఉంది. ఒకసారి రైట్ ఏమా వీటిని అన్నిటినీ కూడా సింప్లిఫై చేయగలిగితే ఏ ఎన్నిసార్లు ఉందంటే n టైమ్స్ ఉంటుంది చూడండి. సో సింపుల్ గా ఫస్ట్ ఈక్వేషన్ నుంచి n ఇంటూ ఏ ప్లస్ b ఇంటూ x1 ప్లస్ x2 అండ్ సో ఆన్ ప్లస్ xn ఈజ్ ఈక్వల్స్ టు y1 ప్లస్ y2 ప్లస్ అండ్ సో ఆన్ yn గా రాయొచ్చు ఫస్ట్ ఈక్వేషన్. అండ్ సెకండ్ ఈక్వేషన్ కి వచ్చేసరికి a ఇంటూ x1 x2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ xn ప్లస్ b ఇంటూ x1 స్క్వేర్ x2 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ xn స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x1 y1 ప్లస్ x2 y2 ప్లస్ అండ్ సో ఆన్ xn yn. ఓకేనమ్మా, అంటే వీటితో మల్టిప్లై చేసిన తర్వాత కూడా నేను ఈ రకంగా రాసాను. సరిపోతుందా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? రెస్పాండ్ అవునమ్మా. ఈ ఫస్ట్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఈ ఈక్వేషన్ వస్తుంది, ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తుంది మొత్తం. అలాగే ఈ సెకండ్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే సెకండ్ ఈక్వేషన్ వస్తుంది. మా క్లాస్ లో ఉన్నారా? అంటే మాట్లాడండి. అర్థమైందా? ఇది మళ్ళీ ఫస్ట్ ఈక్వేషన్ ని కన్వీనియంట్ గా రాసుకున్నాను చూడండి. ఆర్ మోర్ కంప్లీట్లీ టు ఫస్ట్ ఈక్వేషన్ ఏ రకంగా రాస్తానంటే ఎరైజ్ చేసి రాస్తాను చూడండి. NA plus B into sigma xi రాయచ్చమ్మా. I అనేది 1 నుంచి n వరకు ఉంటుంది, ఈజ్ ఈక్వల్ టు సిగ్మా yi. ఎక్కడి నుంచి? I ఈజ్ ఈక్వల్ టు 1 నుంచి n వరకు.
ఇది నెక్స్ట్ ఈక్వేషన్ 4 అన్నామా 3 అన్నామా 4. నెక్స్ట్ ఈ ఈక్వేషన్ వచ్చేసరికి a into sigma xi I running from 1 to n plus b into sigma xi square I running from 1 to n is equal to sigma xi into yi I running from 1 to n. చూడమ్మా దీని ప్లేస్ లో సిగ్మా వై రాసుకోవడం జరిగింది. దీని ప్లేస్ లో సమ్మేషన్ ఆఫ్ xi రాసుకోవడం జరిగింది. ఓకేనా, ఇది 5th ఈక్వేషన్. Solve equation 4 and 5. We get a comma b values and substitute a comma b values in the equation y is equal to a plus bx. సో ఇప్పుడు మనకి వాడు ఇచ్చిన డేటా నుంచి ఒక ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. త్వరగా నోట్ చేస్తే దీని మీద ఒక ప్రాబ్లం చేద్దాం. వచ్చేసారా? Yes, sir. రైట్, చూడమ్మా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఈక్వేషన్స్ ఈ ఈక్వేషన్ ఒకటి, ఈ ఈక్వేషన్ ఒకటి, ఈ ఈక్వేషన్ ఒకటి. ఈ 3 ఈక్వేషన్స్ గుర్తుపెట్టుకుంటే ఈ మోడల్లో ఏ ప్రాబ్లం ఇచ్చినా మనం సాల్వ్ చేయవచ్చు. ఓకేనా, ఏ ప్రాబ్లం ఇచ్చినా సాల్వ్ చేయాలంటే ఈ 3 ఈక్వేషన్స్ కావాలి. ఓకేనా, దీన్నే మనం నార్మల్ ఈక్వేషన్స్ అంటాం. ఈ నార్మల్ ఈక్వేషన్స్ ఉంటే మనం ఏ ప్రాబ్లం ఇచ్చినా సాల్వ్ చేయొచ్చు ఈ మోడల్లో. దేనికి? ఓన్లీ స్ట్రైట్ లైన్ కి సంబంధించిన మాత్రం. స్ట్రైట్ లైన్ కి సంబంధించిన ప్రాబ్లం ఏదైనా ఇస్తే ఈ 2 ఫార్ములాస్ మనకు గుర్తుండాలి. గుర్తుంటాయిగా? ఓకేనా, ఎరేజ్ చేయొచ్చమ్మా? Yes, sir. Yes, sir. రైట్, చూడండి నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. ఒక ఎగ్జాంపుల్. ఫైండ్ ద లీస్ట్ స్క్వేర్ లైన్. లీస్ట్ స్క్వేర్ లైన్ అన్నా స్ట్రైట్ లైన్ అన్నా ఒకటే. y is equal to a plus bx for the data. డేటా ఏమి ఇచ్చాడంటే xi వాల్యూ yi వాల్యూ అవడం జరిగింది. xi వాల్యూ -2 -1 0 1 2, yi వాల్యూ 1 2 3 3 4. ఇది వాడు ఇచ్చిన డేటా. ఈ డేటాని యూజ్ చేసి మనం ఈ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. చాలా ఈజీగా ఉంటుందమ్మా. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే సాల్వ్ చేసేటప్పుడు ఫస్ట్ టేబుల్ ని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఆ టేబుల్ ఏంటంటే, ఆ టేబుల్ కన్స్ట్రక్ట్ చేసుకునేటప్పుడు వీ హ్యావ్ నార్మల్ ఈక్వేషన్స్ ఫర్ straight line. ఏమున్నాయి మనకి నార్మల్ ఈక్వేషన్స్? na plus
b into summation over I is equal to 1 to n xi is equal to summation over I is equal to 1 to n yi. ఒక ఈక్వేషన్ అయితే సెకండ్ ఈక్వేషన్ వచ్చేసరికి a into I is equal to 1 to n xi plus b into summation over I is equal to 1 to n xi square is equal to summation over I is equal to 1 to n xi yi. ఈ రెండు కూడా మనకి ఉన్న నార్మల్ ఈక్వేషన్స్. ఈ నార్మల్ ఈక్వేషన్స్ లో ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది సిగ్మా xi, సిగ్మా yi, నెక్స్ట్ సిగ్మా xi స్క్వేర్, నెక్స్ట్ సిగ్మా xi yi అంటే సమ్మేషన్ ఆఫ్ xi yi వాల్యూ. సో దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. అంటే టేబుల్ ఏ రకంగా ఉండాలంటే xi అయ్యి ఉండాలి, yi ఉండాలి, xi స్క్వేర్ ఉండాలి, నెక్స్ట్ xi yi ఉండాలి టేబుల్లో. సో -2, -1, 0, 1, 2 వీటన్నిటినీ కలిపేసాను అనుకోండి, నాకేమొస్తుందంటే సిగ్మా xi వస్తుంది. దాని వాల్యూ 0 అయింది. టేబుల్లో కింద వీటన్నిటిని సమ్ చేయాలి. సమ్ చేస్తే వచ్చే వాల్యూ అది. అలాగే yi వాల్యూ 1, 2, 3, 3, 4 వీటన్నిటిని సమ్ చేశాను అనుకోండి 13 వచ్చింది. ఈ 13 ఏంటి? సిగ్మా yi 13. x స్క్వేర్ అంటే ఇది ఒక 4 అంటే x ని స్క్వేర్ చేయమని. ఇది ఒక 1, 0, 1, 4 వీటన్నిటిని సమ్ చేశాను అనుకోండి నాకు 10 వచ్చింది. అంటే ఏ వాల్యూ వచ్చినట్టు? సిగ్మా xi స్క్వేర్ వాల్యూ 10 వచ్చింది. అంటే వచ్చిన వాల్యూస్ ఇక్కడ రాస్తున్నాను. నెక్స్ట్ xi yi అంటే -2, -2, 0, 3, 8 అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేసి ఇక్కడ వేయమని. అంటే నార్మల్ ఈక్వేషన్స్ లో ఏమున్నాయో వాటిని నేను ఇక్కడ రాయడం జరిగింది. వీటన్నిటిని కలిపేశాను అనుకోండి నాకు 7 అనే వాల్యూ వచ్చింది. ఆ వాల్యూ ఏంటి? సిగ్మా xi yi వాల్యూ 7. ఇలా నాకు 4 వాల్యూస్ వచ్చినాయి అనమాట. ఓకే, దీని తర్వాత మనం ఏం చేస్తామంటే సబ్స్టిట్యూట్ దీస్ వాల్యూస్ ఇన్ నార్మల్ ఈక్వేషన్స్. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది వాల్యూ? ఇక్కడ n వాల్యూ కూడా తెలియాలి మనకి. n వాల్యూ అంటే నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ 1, 2, 3, 4, 5 అంటే n వాల్యూ 5. ఏమైనా డౌట్స్ అమ్మా? సో 5a ప్లస్ b ఇంటూ సిగ్మా xi స్క్వేర్ సిగ్మా xi వాల్యూ 0 ఈజ్ ఈక్వల్ టు సిగ్మా yi ఈజ్ ఈక్వల్ టు 13. ఇది ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్కి వచ్చేసరికి a ఇంటూ సిగ్మా xi వాల్యూ 0 ప్లస్ b ఇంటూ సిగ్మా xi స్క్వేర్ వాల్యూ 10 ఈజ్ ఈక్వల్స్ టు చూడండి సిగ్మా xi ఇంటూ yi వాల్యూ 7. ఇలా మీ దగ్గర 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. ఏంటి ఆ ఈక్వేషన్స్ అంటే 5a ఈజ్ ఈక్వల్ టు 13 ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్ 10b ఈజ్ ఈక్వల్ టు 7. సో ఈ వాల్యూస్ నుంచి ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు? 13/5 అంతేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు 2.6. అలాగే ఈ వాల్యూ నుంచి బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు 7/10 దట్ ఈజ్ ఈక్వల్ టు 0.7. సో ఏ వాల్యూ బి వాల్యూ వచ్చింది కాబట్టి ఫైనల్ గా మనం రాయవలసింది ఏంటంటే
the least square line final ga the least square line is y is equal to a plus bx kabatti y is equal to a value 2.6 plus b value 0.7 into x. ఇది ఫైనల్ ఆన్సర్. ఇందులో ఏమైనా కష్టపడాల్సి ఉందమ్మా? మీకు రెండు నార్మల్ ఈక్వేషన్స్ తెలిస్తే సరిపోయింది. ఈ నార్మల్ ఈక్వేషన్స్ తెలిసి ఈ టేబులర్ ఫామ్ కన్స్ట్రక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అర్థమైనయా? డౌట్స్ ఏమైనా ఉన్నాయి అందులో? అర్థమైంది సార్. ఎస్ సార్. ఓకేనా? ఎరేస్ చేయొచ్చా? చేయొచ్చు సార్. ఎస్ సార్. చూడండి, హోంవర్క్ ప్రాబ్లం ఇస్తాను, చేయండి మీరు. మన నార్మల్ ఈక్వేషన్స్ తెలిస్తే సరిపోతాయి. నార్మల్ ఈక్వేషన్స్ రెండింటిని బేస్ చేసుకొని మనం టేబులర్ ఫామ్ కన్స్ట్రక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ టేబులర్ ఫామ్ కన్స్ట్రక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ ఉన్న వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వాల్యూ వచ్చేస్తుంది. రైట్ చూడండి, 1 2 3 4 5 2 4 6 8 10. ఓకేనా? ఈ ప్రాబ్లం చేయండి. ఈ ప్రాబ్లం చేసి లీస్ట్ స్క్వేర్ లైన్ ని ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనా? హోంవర్క్ చేయండి అమ్మా. క్లాస్ ఎండ్ చేస్తున్నాను. డౌట్స్ ఏమైనా ఉన్నాయమ్మా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? లేవు సార్. లేదు సార్. రైట్.